దీప సుమిత్ర కూతురు జోష్న నా కూతురు బయట పెట్టిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప సుమిత్ర కూతురు జోష్న నా కూతురని నిజాన్ని బయట పెడితే మరి పారిజాతం జోష్నకు ఎలాంటి శిక్ష విధించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పారిజాతం దాసుని ఇంటికి పిలిపించి, సుమిత్ర అసలు కూతురు ఎక్కడుందో నీకు తెలుసు కదా, తెలిస్తే వెంటనే ఆవిడ్ని తీసుకురా అని చెప్పాను. కానీ ఎందుకు తీసుకొస్తే ఏం చేయాలి అని చెప్పాను. కానీ తీసుకొస్తే ఎంతో కొంత డబ్బిచ్చి ఆపరేషన్ థియేటర్కి నా మనవరాలను కాకుండా సుమిత్ర కూతుర్ని పంపించి ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పనేసరికి అదేలా జరుగుతుందమ్మా, ఇంటికి వచ్చాక తను తల్లి అన్న విషయం తెలిసిన తర్వాత నువ్వు ఇచ్చే డబ్బు కోసం ఎందుకు ఆశపడుతుంది? ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలని చూస్తుంది అనగానే, అలా బయట పెడితే ఏదో ఒకటి జరుగుతుందని చెప్తాను అనగానే, అది జరగదమ్మా, అది అవ్వదు, మీరు నిజాన్ని బయట పెట్టడం తప్ప అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు దాసు, నిజాన్ని ఎలా బయట పెడతాము? నిజాన్ని బయట పెడితే అలా కాకపోతే నిజం బయట పడిపోతుంది కదరా. సుమిత్రకు ఇటు జోష్నకు టెస్టులు చేస్తే మ్యాచ్ అవ్వదు. అప్పుడు సుమిత్ర కన్న కూతురు కాదు అన్న విషయం బయటపడుతుంది. అప్పుడు నిజం బయట పెట్టక తప్పదు. నేనే మార్చాను అన్న విషయం బయట పెట్టకపోయినా సుమిత్ర కన్న కూతురు కాదని తెలిస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు కదా. అప్పుడు కన్న కూతురు కోసం వెతకనిస్తారు. అప్పుడు సుమిత్ర ఆరోగ్యం కుదరదు, తను ప్రాబ్లం కాబట్టి తనకు వచ్చిన రోగం వల్ల సుమిత్ర ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి, పోనీలే అమ్మ, నీకైనా సుమిత్ర వదిన మీద కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమ ఉంది. జోష్నకు అది కూడా లేదు కదా. పెంచిన ప్రేమ జోష్న కళ్ళల్లో కనిపించడం లేదు కదా. కన్న తల్లి కాదు అనడంతో అన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రేమను పంచిన తల్లి గురించి ఆలోచించకుండా తల్లికి అసలు ప్రేమ లేదన్నట్టు మాట్లాడుతుంటే భలే ఉంది. నాకు జోష్నను చూస్తుంటే చిరాకు, అసహ్యం కలుగుతుంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, అది నీ కూతురు అనగానే, నాకు కూతురుగా ఎందుకు పుట్టిందా అని అనుకుంటున్నాను. అవసరానికి ఉపయోగపడేటట్టుగా ఎదుటి వాళ్ళను మనకు మలుచుకోవడం, కాశీతో అవసరం ఉంది కాబట్టి వాడు తమ్ముడు అని తెలుసు. జోష్న తన అక్క అని తన వాడికి తెలియకపోయినా కాశీ తమ్ముడని తెలిసినా కానీ జోష్న మాత్రం ఎంత బాగా ఉపయోగించుకుంది. అవసరం తీరిపోయింది, వాడిని బలి చేసింది అనగానే, నేనేమీ కావాలని చెయ్యలేదు అంటూ మాట్లాడేసరికి, నువ్వు కావాలని చేసావో ఏ విధంగా చేసావో అంతా తెలుస్తుందిలే జోష్న అంటూ ఇంకా దాస్ అంటాడు, ఇప్పుడే నిజాన్ని బయట పెట్టాలి, నేను నిజం చెప్పేస్తాను, శివనారాయణ గారికి కానీ దశరథ్ అన్నయ్యకి కానీ చెప్పేస్తాను అనేసరికి, ఏం నిజం దాసు అని చెప్పి ఇంకా శివనారాయణ పట్టుకుంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నువ్వు నాతో ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు, దేని గురించి చెప్పాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి, అది అనగానే ఈ లోపు అందరినీ కూడా ఇంట్లోకి పిలిచేసరికి సుమిత్ర దగ్గర కూర్చొని దశరథన్ కాస్త పిలవడంతో, కాళ్ళు నొప్పిగా ఉన్నాయంట దీప, కొంచెం కాళ్ళు పడతావా అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పి దీప సుమిత్ర కాళ్ళు పడుతూ ఉంటుంది. ఇంకా శివనారాయణ, దశరథు, జోష్న, పారిజాతం, కార్తీక్, ఇటు దాసు వీళ్ళంతా కూడా ఉండేసరికి, ఏం చెప్పాలనుకుంటున్నావు దాసు, చెప్పు దాసు, నువ్వు దేని గురించి మొహమాట పడొద్దు, నీ కొడుకు తప్పు చేశాడు, మీ కొడుకు మీద మాకు కోపం ఉందే కానీ నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. నీ కొడుకు గురించి అయితే నువ్వు మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. నీ కొడుకు గురించి అయితే మాకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం కూడా లేదు, నువ్వు ఏమీ దాని గురించి బాధపడద్దు అంటూ ఇంకా శివనారాయణ మాట్లాడతాడు. నేను మాట్లాడేది కాశీ గురించి కాదు అనేసరికి, మరి కాశీ గురించి కాకపోతే నువ్వు ఎవరి గురించి మాట్లాడదామనుకుంటున్నావు, ఏ నిజం గురించి మాట్లాడదామనుకుంటున్నావు, మొహమాట పడవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి ఇంకా జోష్న, పారిజాతం టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని చేతులు జోడించి మరీ చెప్పొద్దు అనేసరికి వీళ్ళిద్దరు వాలకం చూస్తుంటే ఇక్కడ నిజం బ్లాస్ట్ అయ్యేటట్టే ఉంది. ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయితే మాత్రం ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం
టెన్షన్గానే ఉంది. ఇప్పుడు గనక నాన్న నిజాన్ని బయట పెడితే నా పరిస్థితి ఏమవుతుంది? నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఖాయమని ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న అయితే. వాడేదో తింగర్మాలోకంగాడు, ఏదో మాట్లాడతాడు, సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు. దాసేమి తింగర్మాలోకమేమీ కాదు, తెలివైన వాడే. దాసు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు. నీకే కొన్నిసార్లు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో పిచ్చిగా పిచ్చి జోకులు వేస్తూ ఉంటావు అంటూ శివనారాయణ పారిజాతాన్ని తిడతాడు. తిట్టేసేసరికి ఇంకా అది కాదండి, వాడేం చెప్పలేడు, తింగర్మాలోకం అనగానే నువ్వు చెప్పు దాసు, మీ అమ్మ అలానే అంటుంది, నువ్వేదో విషయం చెప్పాలని అనుకుంటున్నావు, చెప్పడానికి మొహమాట పడొద్దు, నువ్వు వెంటనే విషయం గురించి చెప్పు అని చెప్పి అది అని చెప్పాను. కానీ దేని గురించి మొహమాట పడొద్దు దాసు, నిజం నిర్భయంగా చెప్పు, నువ్వు మాకు చెప్పాలనుకున్న నిజం చెప్పు అని చెప్పనేసరికి చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి, మీకు నిజం చెప్పాలని అనుకునే వచ్చాను అనేసరికి ఇంతకీ నువ్వు చెప్పబోయే నిజం ఎవరి గురించి అని చెప్పాను. కానీ జోష్న గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జోష్న పారిజాతం అయితే. ఇంకా ఇక్కడ కార్తీక్ మామయ్య అని చెప్పనేసరికి నన్ను ఆపొద్దు కార్తీక్, వెళ్ళి దీపను కూడా తీసుకురా అని చెప్పాను. కానీ దీప సుమిత్రత్త కాళ్ళు పడుతుంది అని చెప్పాను కదా మామయ్య అని చెప్పాను. కానీ లేదు, ఇక్కడ దీప కూడా ఉండాలి, దీప ఉంటేనే నేను చెప్పగలుగుతాను అనగానే ఒరే కార్తీక్ వెళ్ళు, అక్కడ ఆల్రెడీ సుమిత్ర పడుకునే ఉండుంటుంది, ఇప్పటి వరకు దీప కాళ్ళు నొక్కుంటుంది కదా, వెళ్ళి దీపను కూడా తీసుకురా అని చెప్పాను. కానీ అలాగే తాత అని చెప్పి కార్తీక్ వెళ్ళి దీప దగ్గరికి వెళ్తాడు. ఏంటి బావా అని చెప్పాను. కానీ దాసు మామయ్య లోపలికి వచ్చాడు అని చెప్పనేసరికి ఎందుకు బావా అని చెప్పాను. కానీ ఏమో నిజం చెప్పేసేటట్టే ఉన్నాడు, జోష్న పారిజాతం బయట ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు, మామయ్య మాత్రం నిజం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయాడు, ద్రోహం చేశానంటూ మొదలుపెట్టాడు, నిజం చెప్పేస్తాడేమోనని భయమేస్తుంది అనగానే భయం ఎందుకు బావా, నిజం తెలియాలి కదా, అమ్మ ప్రాణాలు దక్కించుకోవాలి అంటే నిజం చెప్పాల్సిందే, నిజం బయట పడితేనే కదా అమ్మ ప్రాణాలు దక్కుతాయి, అలా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా బావా, సరే పద మరి అత్త అని చెప్పాను. కానీ అమ్మ పడుకుంది ఇందాకనగానే, నేను కాళ్ళు పడుతున్నానంతే అని చెప్పనేసరికి దీపను తీసుకుని కార్తీక్ వస్తాడు. వచ్చావా దీప అని చెప్పాను. కానీ ఏంటి బాబాయ్ అని చెప్పనేసరికి ఇప్పుడు నేను చెప్పబోయే నిజం ముఖ్యంగా నీకు సంబంధించిందే, నీకు జోష్నకు సంబంధించిన విషయం అని చెప్పనేసరికి ఏంటి దాసు, జోష్నకు దీపకు సంబంధించిన విషయం ఏముంది, ఏ విషయం గురించి నువ్వు ఇంతలా చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా శివనారాయణ అడిగేసరికి చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు నిజం బయట పెడతాను, నా ఊపిరి ఆగిపోయేలా ఉన్నా కానీ చివరి క్షణంలో అయినా సరే నిజాన్ని బయట పెట్టే నేను కన్ను మోస్తాను అంటూ మాట్లాడేసరికి దాసు ఇలా మాట్లాడుతున్నాడంటే జోష్న గురించి నిజం బయట పెట్టాలనుకుంటున్నాడు. జోష్న అసలు దాసును ఎందుకు కొట్టిందన్న విషయం ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇప్పుడు దాసు జోష్నకు ఉన్న రిలేషన్ ఏంటో, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకంత ప్రాణాలు తీసుకునే పగ పెరిగిందో అన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు దశరథ్ అయితే. చెప్పు దాసు అని చెప్పాను. కానీ చెప్తాను సార్, చెప్తాను, ఈరోజు సుమిత్ర వదిన ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరూ కాకపోయినా సుమిత్ర వదిన బ్రతకాలి అంటే అంటే తన కన్న కూతురు ద్వారానే సుమిత్ర వదిన బ్రతకడానికి అవకాశం ఉంది అని చెప్పారు కదా డాక్టర్ గారు అనగానే అవును, జోష్న వల్లే సుమిత్ర బ్రతుకుతుంది, జోష్నే సుమిత్రను బ్రతికిస్తుంది అనగానే కన్న కూతురు ద్వారా బ్రతికిస్తారు కానీ పెంచుకున్న కూతురు ద్వారా కాదు కదయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా శివనారాయణ. దశరథ్ అయితే ఏం మాట్లాడుతున్నావు దాసు, పెంచుకున్న కూతురేంటి, జోష్న మా కన్న కూతురే కదా, పెంచుకున్న కూతురు కాదు కదా అని చెప్పాను. కానీ మనం అనుకుంటే సరిపోదు కదన్నయ్య, మన కన్న కూతుర్ని మనము గుర్తించలేనంతగా మనల్ని మోసం చేశారు, అప్పుడు జోష్న మన కన్న కూతురు అవ్వదు కదా, ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను. కానీ వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అని. కానీ నువ్వు ఉండు పారిజాతం, నువ్వు చెప్పు దాసు, జోష్న మా కన్న కూతురు కాదేంటి, మేము మా కన్న కూతురు కాదు అనుకునేంతగా ఏం మోసపోతున్నాము,
మా ఇంటి వారసురాలు జోష్న కాదా అని చెప్పనేసరికి, కాదు శివనారాయణ గారు అని చెప్పనేసరికి జోష్న వంక చూస్తారు. జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు దాసు చెప్పేదానికి జోష్నకు ఏం సంబంధం ఉంది? జోష్న ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది? అంతలా తనకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? అంటే ఇప్పుడు నిజం ఏదో ఉంది అని. చెప్పు దాసు అని చెప్పనగానే, మీరంతా అనుకుంటున్నట్టు సుమిత్ర వదిన దశరథల అన్నయ్యల కూతురు జోష్న కాదు. జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కూర్చున్న వాళ్ళ కాస్త లేచి నిలబడతారు. ఏం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నీ కూతురేంటి అని చెప్పాను. కానీ అవును శివనారాయణ గారు, జోష్న నా కూతురే, నా కన్న కూతురే. నేను ద్రోహం చేశాను అని చెప్పాను కదా. నిజానికి ద్రోహం చేసింది మా అమ్మ. మా అమ్మని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు భార్యలా దగ్గరికి తీసుకోకపోవడం మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఈ ఇంటి వారసురాలు తన కూతురే, తన మనవరాలే, తన రక్తమే కావాలి అన్న ఉద్దేశంతోనే మీ వారసురాలు పుట్టినప్పుడే ఇంటికి అన్యాయం చేయాలని నిర్ణయించుకుంది. మా అమ్మ చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటి కాదు కదా. అందుకే నేనే ద్రోహం చేశాను అని చెప్తున్నాను. మా అమ్మ చేసిన ద్రోహాన్ని, మా అమ్మ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు ఆ నిజాన్ని దాచిపెట్టాను. మీ ఇంటి వారసురాలు ఎక్కడుందో, ఎలా ఉందో అన్ని విషయాలు నాకు తెలిసినా నేను మీకు చెప్పకుండా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నా కూతురికి నేను మాటిచ్చాను. కానీ ప్రాణాలు పోతున్న పరిస్థితిలో కూడా ఇచ్చిన మాట కోసం నేను సైలెంట్గా ఉంటే ఇప్పుడు సుమిత్ర వదిన ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు నేను నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఇంకా దాసు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి, అయితే నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసా దాసు అనగానే, తెలుసన్నయ్య, నాకే కాదు మీకు కూడా తెలుసు. మీ ఇంటి రక్తం ఎక్కడుందో, మీ వారసురాలు ఎక్కడుందో మీకు కూడా తెలుసు అనగానే, మాకు తెలుసా? ఎవరు నా కూతురు అని చెప్పనేసరికి, మీ కూతురు ఎవరో కాదన్నయ్య, ఈ దీపే మీ ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర వదిన ప్రాణాలు కాపాడే దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి దాసు, ఏంటి నువ్వనేది అని చెప్పాను. కానీ అవును శివనారాయణ గారు, నేను చెప్పేది నిజమే. జోష్న మీ వారసురాలు కాదు. జోష్న నా కూతురు, దీప సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు అని చెప్పి దాసు చెప్పేసేసరికి, మరి నిజం నీకు తెలిసినా ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అనగానే, అప్పుడు చెప్పలేకపోయాను. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాక ఈ ఇంటి వారసురాలు ఎవరా అన్న విషయం బయట పెట్టాలని వెతికేసరికి ఈ ఇంటి వారసురాలు ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనుకుని తెలుసుకున్నాను. అప్పటికే కార్తీక్కి భార్య అయిపోవడంతో కాంచన చెల్లమ్మ అప్పుడు తీసుకున్న మాట ఈ రకంగా నెరవేరిందా అనుకుని ఎంతో సంతోషపడ్డాను. కానీ అది జోష్నకు తెలియడంతో జోష్న మాత్రం ఆ నిజాన్ని చెప్పొద్దని, మీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ నన్ను బ్రతిమాలేసరికి తగని తప్పని పరిస్థితిలో మాట ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇన్ని రకాలుగా జోష్న దీపను ఎన్నోసార్లు ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా జోష్న ఆపడం వల్లే నేను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ జోష్నను కంట్రోల్ చేస్తూ నిజాన్ని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు సుమిత్ర వదిన ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత కూడా నేను సైలెంట్గా ఉంటే చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే నేను తన సొంత మరిదిని కాకపోయినా సుమిత్ర వదిన నన్ను కన్న బిడ్డలా ఆదరించింది. నేను ఇంతకు ముందు సుమిత్ర వదిన పెళ్ళయ్యాక ఇక్కడే ఉండేవాడిని కదా. అప్పుడు వదిన నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేది. అలాంటి వదిన, అలాంటి అన్నయ్యను మోసం చేయలేక, ఒక మంచి మనిషి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండలేక నిజాన్ని బయట పెట్టాను. సారీ జోష్న, నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. నీ తండ్రి నిన్ను మోసం చేశాడనుకో, ఏదైనా అనుకో, నువ్వు రోడ్డు మీదకి వస్తే ఈ తండ్రి ఉన్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. ఈ తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా అండగానే ఉంటాడు అని చెప్పి ఇంకా శివనారాయణతో,
దశరథతో నిజాన్ని బయట పెడతాడు. బయట పెట్టేసేసరికి పారిజాతం జ్యోత్స్న ఇంకా చేతులు పట్టుకుని వాళ్ళ చేతులు వాళ్ళే ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా ఉండేసరికి శివనారాయణ కాస్త పారిజాతం వంక చూస్తూ జ్యోత్స్నను కొడతాడేమో అనుకునేసరికి పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు. నీలాంటి దానికి నా భార్యగా స్థానం ఇవ్వడం నేను చేసిన బుద్ధి పొరపాటే. నేనే గనక అప్పుడు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈరోజు నా వారసురాలు దీప నా దగ్గర పెరిగేది. సుమిత్రకు ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదేమో. జ్యోత్స్న గురించి ఆలోచించే సుమిత్రకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో. నిజంగా నా వారసురాలు నా దగ్గర లేకుండా చేసింది నువ్వే కదే, నిన్ను బ్రతకనివ్వనే అంటూ పీక పట్టుకునేసరికి తాత వదులు తాత, నాన్న వదులు నాన్న అంటూ అందరూ పట్టుకుంటారు. ఈ రాక్షసుని బ్రతకనివ్వకూడదురా, దీన్ని బ్రతకనివ్వను, దీని ప్రాణాలు తీస్తాను అంటూ ఇంకా శివనారాయణ కాస్త పీక పట్టుకునేసరికి ఇంకా కొంచెంసేపటికి వదిలించేసరికి నువ్వు నీ మనవరాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి బిడ్డల్ని మార్చింది గ్రాని అయితే నేనేం చేశాను తాత, నాదేం తప్పు లేదు కదా అనగానే నీ తప్పు లేదా, నీ తప్పు లేకుండానే మీ నాన్న నిజం బయట పెట్టేస్తాడని చెప్పి మీ నాన్న ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదా? నీ తప్పు లేకుండానే దీప మీద ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం చెయ్యలేదా నువ్వు? దీపని ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశావో అంతా నాకు తెలుసు జ్యోత్స్న. తెలిసినా నేను నిజాన్ని బయట పెట్టలేదు. నువ్వు నీ మనవరాలు గొప్ప స్థాయిలో ఉండాలని చేసావు కదా పిన్ని. నీ మనవరాలే నీ కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిగా మారిందన్న విషయం నీకు అసలు తెలుసా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పనగానే నిజం మాట్లాడుతున్నాను పిన్ని. నువ్వు నీ మనవరాల్ని అందలెక్కిద్దామని కోటీశ్వరాల్ని చేద్దామని చిన్నప్పుడే బిడ్డల్ని మార్చేశావు. కానీ నీ మనవరాలే నీ కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక తను ఎంత మోసం చేసిందో తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పారిజాతం. శివనారాయణ గారి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుని క్షమించండి, అలాగని నేను ఇంట్లో ఉండను, నేను మీ భార్యగా ఉండడానికి తగను, మీరు నా మీద ఎంతో నమ్మకం పెంచుకుంటే నేను మాత్రం మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను, నన్ను క్షమించండి అంటూ శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది. చిచి, నీలాంటి దాన్ని నీడ తగలడానికి కూడా నాకు అసహ్యంగా కలుగుతుందే. నేను నా భార్యను ఎంతో ఇష్టపడ్డాను. నా భార్య చనిపోయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. కానీ నా పిల్లల్ని చూడడానికి నీకు ఏమాత్రం అర్హత హోదా లేకపోయినా మమ్మల్ని నమ్ముకుని ఇంటి పని మనిషిగా ఉన్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండి నీ కొడుకుతో పాటు మా పిల్లల్ని కూడా చూస్తావు అని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇంత దుర్మార్గురాలవని, ఇంత దరిద్రంగా మారిపోతావని నేను అస్సలు అనుకోలేదే అని చెప్పి ఎంతగానో శివనారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాన్న అని చెప్పనేసరికి ఈలోపు సుమిత్ర ఈ మాటలన్నీ కూడా ఆ తలుపు దగ్గర ఉండి వినేసిన సుమిత్ర అలా స్పృహ తప్పి పడిపోయి రక్తం కక్కుకునేసరికి అందరూ హడావిడిగా అత్త అత్త అనుకుంటూ పిలుచుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి మామయ్య మనం అర్జెంటుగా అత్తను హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవాలి, బ్లడ్ వామిటింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకురమ్మని హారిక గారు ఇంతకు ముందే ఫోన్ చేశారు, పద తీసుకువెళ్దామని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా దీప పదమ్మా అని చెప్పాను. కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా అందరు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దీపం తీసుకెళ్ళి టెస్టులు చేయండి అని చెప్పాను. కానీ అదేంటి జ్యోత్స్న కదా సుమిత్ర గారి కూతురు అని చెప్పాను. కానీ కాదు డాక్టర్, నా కూతురు దీపే నా అసలైన కూతురు, నాకే ఆ నిజమే ఈరోజే తెలిసింది అని చెప్పేసరికి సరే అని చెప్పి దీపను కాస్త తీసుకువెళ్ళి బ్లడ్ టెస్ట్ అది అన్నీ కూడా చేస్తే దీపకు సుమిత్రకు బాగా మ్యాచ్ అవుతుంది. శివనారాయణ గారు ఆపరేషన్కి రెడీ చేశాను, దీప గారివి సుమిత్ర గారికి అంతా మ్యాచ్ అయ్యాయి అని చెప్పనేసరికి అప్పుడు దాసు చెప్పినప్పుడు ఏదో చిన్న అనుమానం ఎక్కడైనా ఉన్నా ఇక్కడ ఈ రిపోర్ట్స్లో మొత్తం అనుమానం అంతా కూడా క్లియర్ అయిపోతుంది శివనారాయణకు. ఇంకా క్లియర్ అయిపోయేసరికి ఇంకా శివనారాయణ కాస్త
ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళమనగానే ఇంకా అందరూ కూడా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర స్పృహలోకి రాదు. సుమిత్రకి ఏమీ కాదు కదా డాక్టర్ అని చెప్పనగానే సుమిత్ర గారికి ఏమీ కాదు, దీప గారి బోన్ సుమిత్ర గారికి పెడితే ఆవిడకున్న ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. బోన్ మ్యారో ఆపరేషన్ అందుకే చేస్తున్నాము అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా ఎంతగానో బాధపడుతూనే హాస్పిటల్గా లోపలికి ఐసీయూలోకి పంపిస్తారు, ఆపరేషన్ థియేటర్కి. ఇంకా అందరూ బయట టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. అమ్మ దీప అని చెప్పాను. ఆ దీప కూడా లోపలికి వెళ్ళిపోతుంది. బయట ఉండి కార్తీక్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉండగానే దశరథ్ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ని హత్తుకుంటాడు. నా కూతుర్నే నువ్వు చివరికి పెళ్లి చేసుకున్నావా? దీప మెడలో తాళి కట్టిన తర్వాత నా కూతురికి అన్యాయం చేసావని నేను అప్పుడు చాలా బాధపడ్డానురా. కానీ ఇప్పుడు చాలా సంతోషపడిపోతున్నాను. మరి నిజం నీకు ముందే తెలుసా కార్తీక్ అని చెప్పనగానే తెలుసు నా తాత అని చెప్పనేసరికి తెలిసినందువల్లే మేము ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. తెలిసినందువల్లే ప్రతి క్షణం ఈ ఇంటిని కాపాడుకోవాలని దీప నేను ఆరాటపడ్డాము. ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాము. ఎందుకంటే దీప తన తల్లిదండ్రుల చేతుల మీదుగా పెరగలేదు కాబట్టి తనకు తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని ఎంతగానో సంబరపడింది. అందుకోసమనే మేము దీప దగ్గరే దీప నేను ఇక్కడే ఉండడానికి కారణమని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు. కార్తీక్ చెప్పేసేసరికి ఆపరేషన్ 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు పట్టేసేసరికి ఆపరేషన్ అయ్యి డాక్టర్ బయటికి రావడంతో ఏమైంది డాక్టర్ అని చెప్పాను. కానీ ఆపరేషన్ సక్సెస్ అయింది. దీప గారు సుమిత్ర గారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. కానీ దీప గారు కొంచెం నీరసంగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఒక్క మనిషి కాదు కదా, కడుపులో బిడ్డను కూడా మోస్తున్నారు. మామూలుగా అయితే ఈ పరిస్థితిలో ఆపరేషన్ చెయ్యము, కానీ కన్న తల్లిని కాపాడుకోవాలనే ఆవిడ వేదన నాకు అర్థమైంది. అందుకే 3rd మంతే కదా అని ఆపరేషన్ చేశాము. ఇంకొన్నాళ్ళు అయితే ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి వాళ్ళిద్దరిని ఎప్పుడు చూడొచ్చో డాక్టర్ అని చెప్పాను. కానీ రూమ్కి షిఫ్ట్ చేస్తాము ఒక 1/2 అవర్లో, అప్పుడు వెళ్ళి చూడండి. కానీ డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళంతట వాళ్ళే స్పృహలోకి రావాలి. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు చాలా నీరస పడిపోతారు అనగానే అలాగే డాక్టర్ మేము డిస్టర్బ్ చేయము అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషంగానే ఉండగానే ఇంకా దశరథ్ అయితే అనసూయకు చేతులు జోడిస్తాడు. జోడించేసరికి ఏంటి మీరేంటి అనగానే లేదమ్మా నా కూతుర్ని నీ మేనకోడలుగా ఎన్నాళ్ళు చూసుకున్నావు అనగానే అది నా గొప్పతనం కాదండి, మా తమ్ముడు గొప్పతనం. మా తమ్ముడే దీపను సొంత బిడ్డలా చూసుకోమన్నాడు. తను పోయినా కానీ ఆ విషయం ఎప్పటికీ బయట పెట్టొద్దని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు మా తమ్ముడు ఎంతో మంచివాడు, దీపను తన కన్న బిడ్డలా చూసుకున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషంగా ఇంకా దీపను సుమిత్రను రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడికి గదిలోకి వెళ్ళి ఇద్దరిని కూడా చూసేసరికి ఇద్దరు పక్క పక్కనే పడుకోబెట్టి ఉంటారు. చూసేసరికి ఇద్దరిని కూడా చూస్తారు. కార్తీక్ అయితే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తాడు. మిగిలిన వాళ్ళంతా కూడా దీప దగ్గరికి వెళ్ళి దీప నా మనవరాల, ఎన్ని రోజులు దీపతో ఇంటి పనులు చాకరీ చేయించాను. నా మనవరాలు బంగారు భవిష్యత్తు ఉంది. నా మనవరాల్ని అందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని రోజులు నేను ఎంతలా మోసపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా మనవరాలని బాధ పెట్టను, ఇంకెప్పటికీ నా మనవరాలని నా నుంచి దూరం చేసుకోను అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషపడుతూ ఉండగా సుమిత్ర కాస్త కళ్ళు తెరుస్తుంది. అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి కార్తీక్ అని చెప్పాను. కానీ చెప్పత్తా అనగానే నా కూతురు ఎక్కడుందిరా అని చెప్పనేసరికి సుమిత్రకు నిజం తెలీదు అనుకుంటారు. అది అని చెప్పాను. కానీ నా కూతురు దీప ఎక్కడుందిరా అని చెప్పనేసరికి
అంటే నీకు దీపే నీ కూతురన్న విషయం తెలుసా అత్తా అనగానే, మీరంతా మాట్లాడుకున్నదంతా విన్నాన్రా. ఇన్ని రోజులు దీపను బాధ పెట్టాను కదా, ఆ బాధ అంతా గుర్తు తెచ్చుకుని నేను తట్టుకోలేకే కళ్ళు తిరిగి పడిపోయాను అంటూ సుమిత్ర చెప్పేసేసరికి, నీ పక్కనే ఉంది సుమిత్ర నీ కూతురు అంటూ దశరథ్ చెప్తాడు. ఇంకా సుమిత్ర పక్కకు తిరిగి చూసేసరికి దీప పక్కనే ఉండేసరికి సుమిత్ర ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దీప సుమిత్ర కన్న కూతురే అన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.